అస్మద్గురుభ్యో నమః. ఈ మధ్య సినిమా హాల్లో చాలా హడావుడి చేస్తున్నటువంటి సినిమా హనుమాన్ అనేది. హనుమాన్ సినిమాకి రివ్యూ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి అందరూ చివరి వరకు చూసి ఈ రివ్యూ ఎలా ఉందో విని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొదటి సీన్లో పిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దర్శకుడు చెప్పగానే చెప్పాడు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండి ఏది చూస్తే అది చూసి పెరుగుతూ ఉంటారు. అలాగే సూపర్ మ్యాన్ చూసి ఆ సీన్ చూసిన తర్వాత పిల్లలు పాజిటివ్ థింకింగ్ కాకుండా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లవాడు పాడవటం అనేది దర్శకుడు మనకి చెప్పగానే చెప్పాడు. కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలనేది మొదటి సీన్లోనే మనకు అర్థమైపోయింది. తర్వాత ఆ పిల్లవాడే హీరో అనుకొని భ్రమపడ్డాను. అది ఆ టైటిల్ వలన మనకు అట్లా అనిపించింది. నిజానికి ఏ కావ్యమైనా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ప్రేక్షకుడే. సహృదయ హృదయాహ్లాదంగా ప్రేక్షకుడు ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఆనందంగా అద్భుతంగా అనిపించిన కావ్యమే హిట్ అవుతుంది. పూర్వకాలంలో కావ్యాలు అయిన వాళ్ళు ఇప్పుడు ఆ కావ్యాలే సినిమాలు అంటున్నాం మనం. కాబట్టి ప్రేక్షకుడు ఎప్పుడు కూడా ఊహించకూడదు సినిమాని. అలా ఊహించకుండా దర్శకుడు ఊహించినప్పుడు ఆ సినిమా హిట్ అవుతుంది అనేది మనకి హనుమాన్ సినిమా వలన మనకు తెలుస్తుంది. ఈ రెండవ సీన్లో విలన్ పరిచయ కార్యక్రమాన్ని బ్యాంకు రాబరీ తర్వాత విలన్ యొక్క బలాన్ని చాలా అద్భుతంగా చూపించాడు. అక్కడ అతను విలన్ని మనం అనుకోలేము. తర్వాత విలన్ ఒక వాయువు ప్రయోగిస్తాడు. ఆ వాయువు నిజంగానే ఉందా అంటే అక్షరాల వాల్మీకి రాసినటువంటి రామాయణంలో యుద్ధకాండలో రావణుడు కొడుకైన మేఘనాథుడు వాయువును వదులుతాడు. ఈ వానర సైన్యం అంతా కూడా రాముడితో సహా అందరూ మూర్చపోతారు. మూర్చపోయిన తర్వాత ఏదో కొద్దిగా తెప్పరిల్లి అక్కడ జామవంతుడు తిరుగుతూ ఉంటాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు అని అనుకుంటుండగా రాముడు లక్ష్మణుడు అందరూ పడిపోతారు. కానీ ఒక హనుమంతుడి కోసం హనుమంతుడు ఎలా ఉన్నాడు అని జాంబవంతుడు అడుగుతాడు. హనుమంతుడు సేఫ్గా ఉన్నాడని చెప్పగానే అమ్మయ్య చాలులే అనుకుంటాడు. కాబట్టి ఆ వాయువులు ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. దర్శకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. తర్వాత హనుమంతుడు చూపించే విధానం చాలా బాగుంది. అంటే లేటెస్ట్గా హనుమంతుడు ఎలా ఉంటాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి అంత పెద్ద విగ్రహం అక్కడ తయారు చేయటం, అలాగే హనుమంతుడిని చూపించే విధానంలో ఆ మణి దొరికేటప్పుడు కూడా చాలా బాగా చేయటం జరిగింది. కొంతమంది వచ్చి దాడి చేసినప్పుడు అందరూ హీరోయిజాన్ని చూపిస్తూ ఉంటారు. అందరూ అక్కడ ఫైట్ జరుగుతుందేమో హీరో అందరిని కొట్టేస్తాడు అని అనుకుంటా ఉంటారు. కానీ అక్కడ హీరో కొట్టకుండా దాన్ని కామెడీ సీన్గా మార్చడం దర్శకుల్లో ఉన్నటువంటి టాలెంట్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే అక్క తమ్ముడి యొక్క అనుబంధం చాలా బాగా తీశారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేకుండా కేవలం అక్క తమ్ముడి యొక్క అనుబంధాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అలాగే పడవ నడుపుకుంటూ మహాశివలే ఒక వ్యక్తి సముద్రగని వస్తాడు. అతను నిజానికి చూడటానికి వాల్మీకి మహర్షిలాగా గడ్డం పెంచుకొని ఉన్నాడు. అతను తర్వాత విభీషణుడని చివరికి తెలుస్తుంది. మరి ఆ కథ రెండో పార్ట్ తీయడానికి కూడా ఇది బీజీ వేసేటేమో అని అనిపిస్తూ ఉంది. అలాగే ఇంకో ఆశ్చర్యం, హీరోకి ఒక గోవిందనామ లింగం దొరకటం, అది గాయాలు క్షణాల్లో చేయటం, సూర్యకాంతికి దాని శక్తి ఇతనిలోకి రావటం అనేది సినిమాకి టర్నింగ్ పాయింట్. అది కూడా పగలే పనిచేయడం అనేది ఒక ట్విస్ట్. ఇది చాలా బాగుంది. అలాగే హాస్యం ఎంత బాగుందంటే ఈ రోజుల్లో హాస్య సినిమాలు రావటం తక్కువ. ఒకవేళ ఉన్న సినిమాలో హాస్యం అది నవ్వుకునేట్టుగా ఉండదు. కానీ ఈ సినిమాలో పెద్దవాళ్ళతో సహా చాలా అద్భుతంగా నవ్వుకున్నారు. చాలా బాగుంది. అలాగే విలన్ని హీరో రాత్రిపూట తీసుకెళ్ళి చంపుదామని అనుకుంటా ఉంటాడు. ఆ చంపేటప్పుడు హీరో పక్కన పడిపోతాడు. కానీ సముద్రగని వేషంలో ఉన్నటువంటి విభీషణుడు వచ్చి హీరో వేషంలో అతన్ని కాపాడుతాడు. అక్కడ హీరోనే వచ్చేదేమో అనుకుంటాం, తర్వాత హీరోను కూడా చూపిస్తాడు. ఇక్కడ చాలా బాగుంది. అంటే ఏ సినిమా అయినా ట్విస్టులతో ఉండాలి. సగటు ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సగటు ప్రేక్షకుడు తర్వాత ఏం జరుగుతుందనేది ఊహించకూడదు. అలా ఊహిస్తే ఆ సినిమా ఫట్ అవుతుంది.
ఎప్పుడైతే ప్రేక్షకుడు సినిమాని తర్వాత ఏం జరుగుతుందో ఊహించడో అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. అలాగే తన అక్క పెళ్లి ఆగిపోవటం, అక్కని హీరో విలను షూట్ చేయడం, అక్క పడిపోవటం. కానీ అప్పుడు హీరో అక్కని పట్టుకొని ఎండ వైపు పరిగెత్తడం. కానీ అక్కడ అందరూ అక్క బతుకుతుందేమో అనుకుంటారు, కానీ అక్క చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు ఆ సెంటిమెంట్ ఎంత అద్భుతంగా పండించాడంటే ప్రేక్షకుల కళ్ళలో ఉంటే నీళ్ళు వచ్చే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ సీన్ని. తర్వాత హనుమాన్ పరిచయం, విభీషణుడు నోటి వెంట ఆయన పరిచయం, ఆయన అంటే హనుమంతుడి పరిచయం. హనుమంతుడిని ఎంత బాగా చెప్పుకున్నా, ఎంత పరిచయం చేసినా మన హిందూ సాంప్రదాయంలో హనుమంతుడి యొక్క తీరు వేరు. కాబట్టి హనుమంతుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. హనుమంతుడు వచ్చేటప్పుడు కూడా గ్రాఫిక్స్ లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ 2.5 గంటలు హనుమాన్ అనే సినిమా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ సినిమాని వీలున్నప్పుడు తప్పక చూడండి. అలాగే సినిమా తీయటం ఒక అద్భుతం అయితే చూడటం మహాద్భుతం. చూడటానికి కూడా మనకి అవకాశం రావాలి, అలాగే చూసే మనస్తత్వం ఉండాలి, దాన్ని పాజిటివ్ థింకింగ్తో ఆలోచించాలి. అప్పుడే ఆ సినిమాని మనం సినిమాలాగా చూడగలుగుతాం. ఈ సినిమా చాలా బాగుంది. అలాగే ఇది మనం చూస్తే 2వ పార్ట్ చాలా అద్భుతంగా తీయబోతున్నారట. ఆ పార్ట్ని కూడా మనం చూడగలుగుతాం. అందరికీ నమస్కారం.